ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. శ్రమల కాల ధ్యానాలలో ఏకీభవిస్తున్న మీ అందరికీ మన ప్రభును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. నేటి దినము ఈ సులువ ధ్యానాలలో మనం ధ్యానించబోయేటువంటి అంశము రోదన, వెయిలింగ్. రోదన అనగా అమితమైన దుఃఖము. ఇది సాధారణంగా కలిగేటువంటి బాధ, వేదన, దుఃఖము వంటిది కాదు, కానీ దానికంటే మించినటువంటిదిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక రకంగా చెప్పాలి అని అంటే గుండె పగిలినటువంటి స్థితిలో మానవుడికి వచ్చేటువంటి భావోద్వేగమే ఈ రోదన. ఇది ఎలాంటి సందర్భాలలో మానవులు అనుభవిస్తారు అని అంటే 2 సందర్భాలు చాలా ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. ఒకటి, మానవులు ఎవరినైనా కోల్పోయినప్పుడు, లేదా వారు కష్టపడి సంపాదించినటువంటి వాటిని ఏదైనా కానివ్వండి అది కోల్పోయినప్పుడు. రెండవదిగా, మానవుడు తనను తాను కోల్పోయినప్పుడు. ఈ 2 సందర్భాలలో మానవులకి గుండె పగిలినటువంటి రోదన కలుగుతూ ఉంటుంది. మొట్టమొదటిగా, మానవులు ఎవరైనా
తమ వారిని కానీ తమకు కలిగింది కానీ కోల్పోయినప్పుడు ఎలాంటి రోదన వారికి కలుగుతుంది అని మనం చూస్తూ ఉంటే మత్తయి సువార్త 2వ అధ్యాయము 17వ వచనంలో హేరోదు 2 సంవత్సరాల లోపు బిడ్డలను చంపమంటే రామాలో అంగలార్పు వినబడెను, ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగెను అని వ్రాయబడుతూ ఉన్నది. మనకి తెలుసు యేసుక్రీస్తు జన్మించినప్పుడు హేరోదు అక్కడ ఉన్నటువంటి 2 సంవత్సరాల లోపు బిడ్డలందరినీ కూడా చంపించాలి అనేటువంటి ఆజ్ఞను జారీ చేసినప్పుడు ఆ ప్రాంతంలో అక్కడ మహారోదన కలిగింది. అంటే ఆ కుటుంబాలలో వారి యొక్క చంటి బిడ్డలను వారు కోల్పోయారు కాబట్టి ఎంతో ప్రేమగా అపురూపముగా వారి యొక్క బిడ్డలు అని పెంచుకున్నటువంటి వారు చంటి బిడ్డలు మరణించినప్పుడు వారి గుండె పగిలినటువంటి స్థితిలో రోదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇంకా మత్తయి సువార్త 9వ అధ్యాయము 23వ వచనంలో కూడా మనం చూస్తూ ఉంటే శతాధిపతి కుమార్తె మరణించినప్పుడు వారందరూ రోదిస్తూ ఉన్నారు అని రాయబడుతూ ఉన్నది. ఈ విధముగా మానవులు ఎప్పుడైతే వారు కన్నవారిని లేకపోతే వారు సంపాదించినటువంటి విలువైనటువంటి వాటిని కోల్పోతారో వారిలో ఈ మహారోదన కలుగుతూ ఉండడము మనం చూడగలుగుతూ ఉన్నాము. రెండవదిగా మానవుడు తనను తాను కోల్పోయినప్పుడు కూడా ఇటువంటి రోదన కలుగుతూ ఉంటుంది. ఒకవేళ మీరు అనుకోవచ్చేమో మానవుడు తనను తాను ఎలాగూ కోల్పోతాడు అని. అవును, పాపము విషయమే మానవుడు ఎప్పుడైతే చచ్చినటువంటి స్థితిలో ఉంటాడో తనను తాను కోల్పోయినటువంటి పరిస్థితుల్లోనికి దిగజారిపోతాడు. అప్పుడు తనలో తెలియనటువంటి వేదన, నిరాశ, కృంగుదల ఏర్పడుతూ ఉంటుంది ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ 2 పరిస్థితుల నుంచి కూడా మానవులను విడిపించదగినటువంటి వారు ఎవరు అని గనుక మనం చూస్తూ ఉంటే ఒకవేళ లోకంలో ఉన్నటువంటి మనుషులు సహాయం చేస్తారు అని అనుకుంటామేమో కానీ వారి యొక్క సహాయము శాశ్వతమైనటువంటిది కాదు. వారు ఇచ్చేటువంటి భరోసా మన యొక్క రోదన, మన యొక్క కన్నీటిని శాశ్వతంగా తుడిచివేయదు. కానీ లేఖనాలు మనకు సెలవిస్తూ ఉన్నాయి. 6వ సంకీర్తన 8వ వచనంలో యెహోవా నా రోదన ధ్వని విని ఉన్నాడు అని అక్కడ దావీదు దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు గుండె పగిలినటువంటి వేదనతో మనం బ్రతుకుతున్నప్పటికీ కూడా మన యొక్క భావోద్వేగాన్ని పంచుకోవడానికి తోటి మనిషి కూడా కరువైపోతున్నటువంటి భయంకరమైనటువంటి లోకంలో మనము జీవిస్తూ ఉన్నాము. లేకపోతే ఎవరికి వారు బిజీ అయిపోయి కూడా దొరకనటువంటి పరిస్థితుల్లో ఉన్నాము. కానీ మనం మొరను వినేటువంటి వాడు ఒకరున్నారు. వారు ఎవరు అనంటే మనల్ని సృష్టించినటువంటి దేవుడే. దావీదంటూ ఉన్నాడు, ఇదిగో ఆ దేవుడు నా రోదన ధ్వని విని ఉన్నాడు. నేను ఎంత గట్టిగా మొర్ర పెడుతున్నానో దానిని ఆయన నిర్లక్ష్యము చేయలేదు, విడిచిపెట్టలేదు. కానీ నా మొరను ఆయన ఆలకించాడు అని తెలియచేస్తూ ఉన్నాడు. ఈ దేవుడు కేవలము ఆలకించి ఊరుకునే దేవుడా అనంటే కానే కాదు. 106వ సంకీర్తన 44వ వచనంలో అయినను వారి రోదనము తనకు వినబడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూచెను అని వ్రాయబడుతూ ఉన్నది. ఎప్పుడైతే దేవుడు మన యొక్క రోదన ధ్వని వింటాడో కేవలం విని ఊరుకునేటువంటి దేవుడు ఆయన మాత్రం కాదు, కానీ మన యొక్క శ్రమను ఆయన చూచి దాని నుండి విడిపించేటువంటి దేవుడు. ఇశ్రాయేలీయుల ప్రజలు కూడా వారికి కలుగుతున్నటువంటి కష్టము, బాధను బట్టి దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ ప్రభా మాకు విడుదల కలుగు చెయ్యి, ఈ యొక్క దాస్యత్వము నుండి మమ్మల్ని విడిపించు అని మొరపెట్టినప్పుడు దేవుడు అంటున్నటువంటి మాట, నేను మీ యొక్క కన్నీటిని చూచాను, మీ మొరను నేను విన్నాను, కాబట్టి మిమ్మలను విడిపించుటకు నేను దిగి వచ్చాను అని అక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి మన యొక్క పరిస్థితులు ఎలాంటివైనప్పటికీ కూడా, ఎంత గుండె పగిలినటువంటి పరిస్థితులు అయినప్పటికీ కూడా, మనకు సహాయం చేసేటువంటి వారు ఎవరూ లేనప్పటికీ కూడా మన యొక్క మనవిని ఆలకించి, మన రోదన ఆలకించి మనకి విడుదల కలుగు చేసేటువంటి వాడు ఎవరు అనంటే దేవుడే. అది ఇహలోకపరమైనటువంటి సమస్య ఎలాంటిదైనా కానివ్వండి, ఎలాంటి శ్రమ మనం అనుభవిస్తున్నప్పటికీ కానివ్వండి, దాని నుండి దేవుడు మనకి ఖచ్చితంగా విడుదలను అనుగ్రహించి ఆయన యొక్క సంతోషముతో మనలను నింపేటువంటి దేవుడు.
అంత మాత్రమే కాదు కానీ రెండవ కారణము మనం చెప్పుకున్నాము, మానవుడు పాపము వలన తనకు తాను కోల్పోయినప్పుడు కూడా దాని నుండి విడుదల కలుగు చేసి మరలా తను కోల్పోయినటువంటి స్థానమును తిరిగి ఇవ్వగలిగినటువంటి దేవుడు ఆయన మాత్రమే. ఇక్కడ మనము ఈ దినము చదవబడినటువంటి మత్తయి సువార్త 27వ అధ్యాయము 3వ వచనం నుండి 10వ వచనం వరకు చూస్తూ ఉంటే అక్కడ యూదా చేసినటువంటి పని గురించి మనకు తెలియచేయబడుతూ ఉన్నది. సాధారణంగా మానవులు కష్ట సమయంలో అయినా దేవుని దగ్గరకు వస్తారేమో కానీ వారిని వారు కోల్పోయినప్పుడు, పాపంలో చిక్కబడి ఉన్నప్పుడు దేవుని దగ్గర కంటే ఎవరి దగ్గరికి ఎక్కువ వెళ్తారంటే మనుషుల దగ్గరికి వెళ్తారు. మనుషుల దగ్గర వారి పాపాన్ని ఒప్పుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మనుషులతో వాళ్ళు చేసిందంతా కూడా వివరించడానికి ప్రయత్నం చేస్తారు. దాని వలన ఎటువంటి ప్రయోజనము కూడా ఉండదు. మనం ఎప్పుడైనా మన తప్పును ఇతరులతో పంచుకుంటే వారు మనల్ని అవమానపరుస్తారు, హేళన చేస్తారు, సిగ్గుపరుస్తారు. ఇంకా మన పాపమును గూర్చి మరలా జ్ఞాపకం చేస్తూ మనల్ని నిరాశలోనికి గురి చేస్తారు తప్ప దాని వలన ఎటువంటి ప్రయోజనము కూడా ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ యూదా చేసినటువంటి పొరపాటు కూడా అదే. మత్తయి సువార్త 27వ అధ్యాయము 3వ వచనం నుండి 10వ వచనం వరకు మనం చూస్తూ ఉంటే అక్కడ యూదా ఏం చేస్తున్నాడో తెలుసా? అప్పుడు ఆయన అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకు, పెద్దల యొద్దకు మరలా తెచ్చి తనలో ఏం కలుగుతుంది అని అంటే ఒక రకమైనటువంటి బాధ. ఎప్పుడైతే యేసుక్రీస్తుకు శిక్ష విధించబడుతూ ఉన్నదో, ఒకవేళ తనలో మరి ఎటువంటి బాధ కలిగిందో కానీ తను పశ్చాత్తాపముతో అయ్యో నేను నిరపరాధిని అప్పగించి పాపము చేశానే అనేటువంటి ఉద్దేశంతో అతను ఏం చేస్తూ ఉన్నాడు అని అంటే ఆ ప్రధాన యాజకుల దగ్గరకు ఆ 30 వెండి నాణెములు తీసుకుని రావడం మనం చూస్తూ ఉన్నాము. అప్పుడు వారి స్పందన ఎలా ఉంటుంది అని అంటే వారు దానితో మాకేమి పని, నీవే చూచుకొనమని చెప్పగా, చూసారా ప్రియ దేవుని బిడ్డలారా, వారు ఏ విధంగా స్పందించారు అని అంటే అయితే మాకేంటి, నువ్వు బాధపడితే మాకేంటి, ఒక నిరపరాధికి శిక్ష పడితే మాకేంటి అన్న రీతిలో వారు మాట్లాడుతూ ఉన్నారు. మానవుని యొక్క స్వభావము ఎలా ఉంటుంది అని అంటే ఇతరులకు పాపాన్ని పరిచయం చేస్తారు, ఆ పాపాన్ని చేసేలాగా ప్రేరేపిస్తారు. ఒక్కసారి ఆ మనిషి ఆ పాపంలో పట్టబడిన తర్వాత తనని పరాయి వానిలాగా పట్టనట్టు మరలా విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ యోధా విషయంలో జరిగింది కూడా అదే. తనకి ధనాన్ని చూపించి వారు ప్రేరేపించారు, పాపము చేసేలాగా చేశారు. వారు తను పాపంలో పట్టబడిన తర్వాత నీవెవరో మాకు తెలియదు, నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో అన్నట్లు తను విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకప్పుడు పాప క్షమాపణ కొరకు మా దగ్గర ధనాన్ని చెల్లించాలి లేదా మాకు బలి ఇవ్వాలి అని చెప్పేటువంటి ప్రధాన యాజకులే ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు అని అంటే యోధా యొక్క పాపమును మాత్రం క్షమించకుండా తను తిరిగి ఇస్తున్నటువంటి ధనాన్ని అంగీకరించకుండా వదిలి వెళ్ళిపోవడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి యోధా పరిస్థితి అక్కడ ఎలాగూ మారిపోయింది అని అంటే ఇంకా నిరాశలోకి, ఇంకా కృంగదలలోకి అతను వెళ్ళిపోతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అవును, వాస్తవంగా తనకి నిజ పశ్చాత్తాపం కలగలేదేమో, తను లోక సంబంధంగానే దుఃఖించాడు కాబట్టి తనలో నిజమైనటువంటి మారు మనసు కలగలేదు. దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనంలో దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయను, ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగు చేయను. ఇక్కడ యూదాకి ఏం కలిగింది అని అంటే మరణమే కలిగింది. ఎందుకు అనంటే తనకి కలిగినది లోక సంబంధమైనటువంటి దుఃఖము. అందుకే 5వ వచనంలో మనం చూస్తూ ఉంటే అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఉరి పెట్టుకొనెను అని రాయబడుతూ ఉన్నది. అప్పుడు ఆ ధనము చేత రక్త క్రయధనముగా ఒక పొలమును కొనినప్పుడు దానిని రక్త భూమి అని పిలుస్తూ ఉండడము నేడు మనకి ఇవ్వబడినటువంటి అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము ద్వారా చూడగలుగుతూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఇక్కడ యూదాకి నిజమైనటువంటి దైవ చిత్తానుసారమైనటువంటి మారు మనసు కలగలేదేమో. అతను లోకపరంగా ఏదో తప్పు చేశాను ఒప్పుకుంటే అయిపోతుంది, లేకపోతే డబ్బుతో తన పాపానికి క్షమాపణ పొందుకుందాము అని అనుకున్నాడేమో. లోక సంబంధంగా దుఃఖించాడు, మనుషుల దగ్గరికి వెళ్ళి తన పాపాన్ని ఒప్పుకోవడానికి ప్రయత్నం చేశాడు, మనుషుల దగ్గర
విన్నవించుకున్నాడు, రోదించాడు. కానీ తన రోదనను వారు ఎవరు కూడా స్వీకరించలేదు కాదు కదా! తనని తిరస్కరించినట్లుగా మనం ఉంటూ ఉన్నాము. చివరికి మరణానికి తనకు తానే అప్పగించుకున్నట్లుగా మనం చూడొచ్చు ప్రియ దేవుని బిడ్డలారా. కానీ పేతురు కూడా యేసుక్రీస్తు ఎవరో ముమ్మారు బొంకినప్పటికీ కూడా అతనిలో నిజమైనటువంటి పశ్చాత్తాపము కలిగింది. దేవుని కొరకు అతను రోదించాడు, ఏడ్చాడు. కాబట్టి తన జీవితాన్ని ఆ రక్షణార్థమైనటువంటి మారుమనసును పొంది ఒక నూతనమైనటువంటి జీవితంతో తన యొక్క సువార్తను కొనసాగించినట్లుగా పేతురు జీవితంలో మనం ఉంటూ ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా ఈ నిజమైనటువంటి మారుమనసు అనేటువంటిది ఎంతో అవసరము. మనకి రక్షణ కలుగు చేసేటువంటి దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము, ఈ దైవ చిత్తానుసారమైనటువంటి రోదన మనందరము కూడా కలిగి ఉండాలి. లోకస్తుల కొరకు, లేకపోతే ఎవరేమనుకుంటారు, ఒకసారి పాపం ఒప్పుకుందాంలే, నేను విడిచిపెట్టానని చెప్పుదాంలే అన్నట్టు లోక సంబంధమైనటువంటి పశ్చాత్తాపము కాదు, కానీ దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము, నిజమైనటువంటి మారు మనసు, రక్షణ అనుభవం కలుగు చేసేటువంటి రీతిలో మనము కలిగి ఉండాలి అని దేవుడు ఈ దినాన్ని మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. లోకంలో పాపం విస్తరిస్తూ ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా. అపవిత్రత, అవిశ్వాసము, లేకపోతే ఒకరికొకరు అతిశయించుకోవడము, దేవుణ్ణి అధిగమించాలనేటువంటి గర్వము, ఈ విధంగా చెప్పుకుంటూ ఉంటే అనేక రకాలుగా పాపము భయంకరంగా వ్యాప్తి చెందుతూ ఉన్నది. అయినప్పటికీ కూడా దేవుని యొక్క కృప కూడా విస్తరిస్తూ ఉన్నది. దేవుడు మన జీవితాల్లో అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. అనుదినము అనుక్షణము కూడా మన పాపములను బట్టి మనం నశించిపోకూడదని, మన పాపములను ఒప్పుకుని విడిచిపెట్టేటువంటి అవకాశాన్ని దేవుడు మనకి ఇస్తూ ఉంటుండగా, భయంకరమైనటువంటి దినాలను రుచి చూడకముందే దాని నుండి తప్పించుకోవాలి అని అంటే మన పాపములను మనం ఒప్పుకొని విడిచిపెట్టాలి. నిజమైన మారు మనసు మనం పొందుకోవాలి. ఒక మానవుడు నిజమైన మారు మనసు, పశ్చాత్తాపం ఎప్పుడు పొందుకుంటాడు అని అంటే మరలా తిరిగి తన పాపము జోలికి వెళ్లకుండా ఉన్నప్పుడు. చాలా మంది ఈ యొక్క 40 దినాలు ఎన్నో తీర్మానాలు తీసుకుంటారు వారి జీవితంలో. ఈ 40 డేస్ నేను నాన్ వెజ్ తినకూడదు, ఈ 40 డేస్ నేను ఉపవాసం ఉండాలి, ఈ 40 డేస్ మందు కానీ త్రాగుడు కానీ మానేయాలి, ఇంకా ఈ 40 రోజులు ఏదైనా చెడు అలవాట్లు ఉంటే వాటిని మానేయాలి, కొంతమంది సినిమాలు మానేయాలి, సీరియళ్ళు మానేయాలి అని తీర్మానం చేసుకుంటారు. అంటే పాపము కేవలం ఈ 40 రోజులే విడిచిపెట్టమని దేవుడు ఎక్కడైనా చెప్పాడా? కాదు కదా. ఈ 40 రోజులు ఎందుకు అనంటే మనం వాటిని మానివేసి దేవుని సన్నిధికి ఎప్పుడైతే అలవాటు పడతామో, దేవుని సహవాసంలో మనం ఎప్పుడైతే పాలిభాగస్తులు అవుతామో, సంపూర్ణంగా దాని నుండి విడుదల పొందుకొని నిజంగా దేవుని కొరకు చిగురించేవారుగా ఉంటాము అని దేవుడు మనకి అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మన పశ్చాత్తాపము, మన మారు మనసు, మన తీర్మానాలు కేవలం ఈ 40 రోజుల వరకు పరిమితం కాకూడదు. ఇది అయిపోయిన తర్వాత, ఈ 40 రోజుల తర్వాత మన జీవితము పాపము నుండి పరుగులు పెట్టేవారిగా ఉండాలి, కానీ మరలా పాపము కోసం పరుగులు పెట్టేటువంటి జీవితం మనకే ఉండకూడదు. అలాగుంటే అది నిజమైన పశ్చాత్తాపము కాదు, అది నిజమైన మారు మనసు కాదు, అది దైవ చిత్తానుసారమైన దుఃఖము కాదు అని దేవుడి దినాన హెచ్చరిస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఒకవేళ అటువంటి లోక సంబంధమైనటువంటి తీర్మానాలు తీసుకుంటూ ఉంటే దయతో వాటన్నిటినీ కూడా విడిచిపెడదాము. యథార్థంగా దేవుని సన్నిధిలో నిజముగా మనకు కలిగి ఉన్నటువంటి చెడు అలవాట్లన్నీ కూడా ఆయన ఉగ్రత దినము రాకముందే విడిచిపెడదాం ప్రియ దేవుని బిడ్డలారా. అవును, దేవుని ఉగ్రత చాలా భయంకరమైనటువంటిది. ఈ దినము ఆయన యొక్క కృప వాత్సల్యమును ఎంతగా మనం అనుభవిస్తూ ఉన్నామో ఆయన ఉగ్రతను మాత్రము మనం తట్టుకోలేము. ఇర్మియా గ్రంథంలో మనం చూస్తూ ఉంటే ఇర్మియా తన యొక్క ప్రజలు నశించిపోతున్నారని దేవుడు ఎన్ని మార్లు ఇర్మియా ద్వారా హెచ్చరించినా వారు వినలేదు. కాబట్టి దేవుడు వారి మీదకి ఎటువంటి ఉగ్రతను తీసుకొచ్చాడో తెలుసా? ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 22వ వచనంలో, యెహోవా వాక్కు ఇదే, నీవి మాట చెప్పుము, చాలా మీద పెంట పడునట్లు, పంట కోయువారి వెనక పిడుకుళ్ళు పడునట్లు ఎవడునూ సమకూర్చకుండా మనుషుల శవములు పడును, వాటిని కూర్చువాడు ఎవరును లేకపోయాను. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ఏర్పడిందండి. ఎంత భయంకరంగా దేవుని యొక్క ఉగ్రతను వారు అనుభవించారు. ఎన్ని మార్లు హెచ్చరించినప్పటికీ కూడా వారు వినలేదు. కాబట్టి దేవుని యొక్క ఉగ్రతను వారు చూశారు. అందుకనే దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు, ఇదిగో మీ బిడ్డలకు, స్త్రీలారా మీరు చెవియొగ్గిన మాట ఆలకించండి, మీ కుమార్తెలకు రోదనము చేయటం నేర్పించండి అంటున్నాడు. అంటే ప్రతి ఒక్కరూ కూడా వారి జీవితాల విషయమే, వారి పాపముల విషయమే, వారి పశ్చాత్తాపముతో రోధించడము ఈ దినాలలో ఎంతగానో అవసరమై ఉన్నది. కాబట్టి
దేవుని యొక్క సన్నిధి మనకి దూరము కాకముందే, దేవుడు ఇచ్చేటువంటి సమయము మనకి దూరము కాకముందే, ఆ జీవము కలిగినటువంటి దేవుని చేతిలో పడుట బహు భయంకరము అని హెబ్రీలకు రాసిన పత్రికలో మనకి తెలియచేయబడుతూ ఉన్నప్పుడు ఆ యొక్క దుర్దినాలలోనికి మనం ప్రవేశించకుండానే దేవుని యొక్క అవకాశాన్ని మనము వినియోగించుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి సువార్తలో కూడా మనం చూస్తూ ఉంటే 13వ అధ్యాయము 50వ వచనంలో వీరిని అగ్నిగుండంలో పడవేయుదురు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటను ఉండును అని వ్రాయబడుతూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, మన పాపముల విషయమై ఈ దినం ఒకవేళ పశ్చాత్తాపంతో మనం రోధించకపోతే, దాని విషయమై మరలా మన రొమ్ము కొట్టుకొని రోధించేటువంటి సమయము ముందు రాబోతుంది అనేటువంటిది మాత్రం జ్ఞాపకం చేసుకోవాలి. అవి చాలా భయంకరంగా ఉండబోతూ ఉన్నాయి. ఏశావు జీవితంలో కూడా హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15-16 వచనాల్లో గనక మనం చూస్తూ ఉంటే, అక్కడ మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అని పౌలు హెచ్చరిస్తూ ఎవరి యొక్క ఉదాహరణ చెప్పాడంటే, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనిడి. ఈ అవకాశము, ఈ యొక్క శ్రమల దినాలు దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు? ఆయన సిలువకు సమీపముగా వచ్చి మన పాపములను ఆయన యొక్క వెలుగులో చూసేటువంటి అవకాశాన్ని ఎందుకు ఇచ్చాడు అని అంటే, ఒకవేళ మనకి కూడా తెలియకుండా ఏదైనా చేదైన వేరు మనలో మొలుస్తూ ఉందేమో, తెలియనటువంటి పాపంలోనికి ప్రవేశిస్తూ ఉన్నామేమో, దేవునికి కొద్దిగా దూరం అయిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయేమో పరీక్షించుకోవడానికి ఇక్కడ ఏశావు మనం అనుకోవచ్చు, ఒక పూట కూటి కొరకు కేవలం జ్యేష్ఠత్వాన్నే కదా అమ్మేసుకున్నాడు అని. అతను జ్యేష్ఠత్వాన్ని మాత్రమే కాదు అమ్ముకున్నది, దేవుడిచ్చినటువంటి అధికారాన్ని, దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను అతను అమ్మేసుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే అతను ఎలాగ ఎంచబడుతూ ఉన్నాడో తెలుసా? ఒక భ్రష్టుడిగా, వ్యభిచారిగా ఇక్కడ ఎంచబడుతూ ఉండడం మనము చూస్తూ ఉన్నాం. తన పరిస్థితి ఎలాగూ మారిపోయిందంటే, ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందుగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందక అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు అని తెలియచేయబడుతూ ఉన్నది. ఏశావుని ఒక ఎగ్జాంపుల్గా ఇక్కడ మనకి ఈ వాక్యము ద్వారా దేవుడు చూపిస్తూ ఉన్నాడు. అతను చేసినటువంటి తప్పును తెలుసుకుని పశ్చాత్తాపముతో మారు మనసు పొందాలి అని ఎలా వెతికాడు అని అంటే, శ్రద్ధగా వెతికాడు. అంటే చాలా ప్రయత్నం చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆశీర్వాదం పొందుకోవాలని ఎంతగానో ప్రయత్నం చేసినప్పటికీ కూడా అక్కడ మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జింపబడేను అని తెలియచేయబడుతూ ఉన్నది. తన అవకాశాన్ని కోల్పోయాడు. ఇక దాని వలన ఉపయోగము లేదు, దేవుడిచ్చు ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అతను విసర్జింపబడిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మన జీవితంలో కూడా ఒకవేళ దేవుడు ఇస్తున్నటువంటి అవకాశాన్ని కోల్పోతే తర్వాత ఎంత శ్రద్ధగా ఆ సమయము కొరకు, అవకాశం కొరకు వెతికినా అది మనకి ఇంకా దొరకనే దొరకదు. ఏశావు వలె మనం కూడా విసర్జింపబడడం తప్ప ఇక వేరే మార్గం అంటూ ఏది ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ దినమే రక్షణ దినము. ఈ దినమే దేవుడు మనల్ని పిలుస్తూ ఉంటుండగా నిజ పశ్చాత్తాపముతో దైవ చిత్తానుసారమైనటువంటి రోదన మన హృదయాల్లో కలిగి ఉందాము. మనం విసర్జింపబడకూడదనే ఆయన విసర్జింపబడ్డాడు, మనం తృణీకరించబడకూడదనే ఆయన తృణీకరించాడు, మనం రోధించకూడదనే మన కొరకు ఆయన విలపించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము మన పాపములు బట్టి శ్రమ పడకూడదు, శిక్షించబడకూడదని మన కొరకు ఆయన నలుగొట్టబడ్డాడు. కాబట్టి మన యొక్క బాధ, వేదన, కష్టము, మన రోదన సమస్తాన్ని కూడా ఆయన తీసివేశాడు. కాబట్టి దానిని మనం అంగీకరిద్దాము, స్వీకరిద్దాము, మన జీవితాలను మార్చుకుందాము. దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని మనం సద్వినియోగము చేసుకొని ఈ దినమే మనం రోధించి మన ముందున్నటువంటి ఉగ్రతను మనం తప్పించుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి అట్టి రీతిలో నడిపించబడ్డానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడేయండి, సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవ, ఈ సంవత్సరం మాకు ఇచ్చినటువంటి ఈ మండల కాలం బట్టి స్తోత్రాలు. వాక్యమును దీవించండి, నాయన ఫలింప చేయండి దేవా. మా హృదయాల్లో గొప్ప మార్పు, మా జీవితాల పశ్చాత్తాపం కలుగుచ్చు. పరీక్షలు రాస్తున్నటువంటి 10th క్లాస్, ఇంటర్మీడియట్, తదితర పరీక్ష రాస్తున్న బిడ్డలను దీవించండి. బలహీనులై ఉన్నటువంటి వారు
ప్రభా ఇదిగో తండ్రి గుండె బలహీనతగా ఉండి నాయనా అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డలు, యాక్సిడెంట్ అయిన బిడ్డలు, హాస్పిటల్లో ఉన్న బిడ్డలు, ఇంటి దగ్గర ఉన్న బిడ్డలు స్వస్థత కలుగుచ్చు. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారికి క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించము, శోధంలోని తెక్క కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక, ఆమేన్.